ఎట్టకేలకు రోహిత్ శర్మ కల నెరవేరింది. కెప్టెన్ గా టీమిండియాకు వరల్డ్ కప్ అందించాలని ఎన్నో ఏళ్లుగా కలలు కంటూ అందుకోసం కష్టపడుతూ టీ20 వరల్డ్ కప్ 2024తో దాన్ని సాధించాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది. అయితే రోహిత్ శర్మ కెరీర్లో 275 స్కాలర్షిప్తో మొదలైంది. ఆ స్కాలర్షిప్ లేకుంటే ఈరోజు టీమిండియా కెప్టెన్గా రోహిత్ వరల్డ్ కప్ను ఎత్తేవాడే కాదు. రోహిత్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని 275 రూపాయల స్కాలర్షిప్ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్లో బన్సోడ్లో జన్మించారు. తల్లిదండ్రులు గురునాథ్ శర్మ, పూర్ణిమా శర్మ. వారి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో రోహిత్ చిన్నతనం నుంచే బోరీవాలీలో మేనమావల వద్దే పెరిగాడు. అయితే స్కూల్ టైం నుంచి రోహిత్ క్రికెట్ బాగా ఆడేవాడు. 1999లో ఇండియన్ క్రికెట్ టీం మహమ్మద్ అజరుద్దీన్ నేతృత్వంలో ఇంగ్లాండ్లో ప్రపంచ కప్ ఆడుతోంది. ఆ సమయంలో ముంబై శివార్లలోని బోరీవాలీలో 12 ఏళ్ల వయసున్న రోహిత్ శర్మను క్రికెట్ క్యాంపుకు పంపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో బోరీవాలీలోని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు రోహిత్తో ఓ మ్యాచ్ ఆడాడు. ఆ ఒక్క మ్యాచ్ రోహిత్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆటకు ఫిదా అయిపోయాడు వివేకానంద స్కూల్ కోచ్ రమేష్ లాడ్. వెంటనే రోహిత్ను తమ స్కూల్లో చేర్పించని తమ జట్టు తరఫున ఆడాలని కోరాడు. కానీ రోహిత్ శర్మకు వివేకానంద స్కూల్లో ఫీజు కట్టేంత స్తోమత లేదు. రోహిత్ తండ్రి ఓ సాధారణ ఉద్యోగి. అదే విషయాన్ని రోహిత్ ఎంతో వినయంగా కోచ్ రమేష్ లాడ్కు వెల్లడించారు. దీంతో కోచ్ ఈ విషయంపై వివేకానంద స్కూల్ యజమాని యోగేష్ పటేల్తో మాట్లాడారు. రోహిత్ శర్మకు ఎంతైతే స్కూల్ ఫీజు ఉందో అంత స్కాలర్షిప్ మంజూరు చేయాలని సిఫార్సు చేయడంతో యోగేష్ 275 రూపాయల స్కాలర్షిప్ ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో రోహిత్ శర్మకు వివేకానంద స్కూల్లో అడ్మిషన్తో పాటుగా 4 ఏళ్ల పాటు ఉచిత చదువు, క్రికెట్ కోచింగ్ దక్కింది. ఇక అక్కడి నుంచి రోహిత్ శర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదిగి పలు క్లబ్స్కు, అలాగే ముంబై తరఫున రంజీ ట్రోఫీలు ఆడి భారతీయ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. జట్టులోకి వచ్చిన తర్వాత కూడా రోహిత్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. విరాట్ కోహ్లీ కంటే ముందే టీమిండియాలోకి వచ్చినా జట్టులో నిలదొక్కుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ ఒక్కసారి జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత తన సత్తా చాటుతున్నాడు. ఈ టీ20 వరల్డ్ కప్లో బ్యాటింగ్లో ముందుండి జట్టును నడిపించిన రోహిత్ కెప్టెన్గాను అదరగొట్టాడు. అతని కెప్టెన్సీపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా లేని స్థాయి నుంచి దేశానికి టీ20 వరల్డ్ కప్ అందించే కెప్టెన్ స్థాయికి రోహిత్ శర్మ ఎదిగిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.